15 సంవత్సరాలు ఏం చేసావు అది ఇది అని. నేను 15 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేశాను. ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకో, తర్వాత చేస్తాను వెంకటేష్ అలుగు అంటే ఏంటో అందరికి. స్టేట్ యూనియన్కి ఈయన కూడా చూడండి ఎంత డెడికేటెడ్గా ఈవినింగ్ వస్తున్నారు ఈ మధ్యలో. స్లో. హాయ్ గాయ్స్, జేక్కి నైట్ షిఫ్ట్ ఉంది, ఐ మీన్ ఎర్లీ మార్నింగ్ షిఫ్ట్ ఉంది 4 AM. సో జేక్ రాడు ఈరోజు. కిరణ్ అయితే ఆల్రెడీ డాన్స్ క్లాస్లో ఉన్నాడు, డాన్స్ వేస్తున్నాడు. డాన్స్ వేసాక బ్యాక్ వర్కౌట్ చేద్దామని అనుకుంటున్నాం. బ్యాక్ ఇంకా కుదిరితే కొంచెం ట్రైసాప్. నాకు కూడా చాలా లేట్ అయిపోయింది ఆఫీస్లో, అసలు చాలా టైర్డ్గా ఉన్నాను. బట్ స్టిల్ జిమ్కి రావాలి కాబట్టి ఇది ఒక డ్యూటీ అండ్ రెస్పాన్సిబిలిటీ. ఫ్యూచర్ కోసం బాగుంటుంది, అందుకోసం టైం తీసుకొని మరి వస్తున్నాను. చలో జిమ్లో కలుద్దాం. షూటింగ్ అయిపోయాక కూడా ఆయన ఎంత డెడికేటెడ్తో వచ్చారు. ఎప్పుడు వచ్చారండి జిమ్కి? షూటింగ్ అయిపోయాక వచ్చారా? ఓకే. ఈయన కూడా చూడండి ఎంత డెడికేటెడ్గా ఈవినింగ్ వస్తున్నారు ఈ మధ్యలో. స్లో. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి లాట్ పుల్ డౌన్. ఇది 4th సెట్ యాక్చువల్గా. నెక్స్ట్ వేరియేషన్ రోయింగ్. అలా ఎంత హ్యాపీగా ఆడుతూ పాడుతూ వర్కౌట్ చేసేయాలి ఎప్పుడైనా. వర్కౌట్ అనేది ఎంత ఆడుతూ పాడుతూ చేస్తే అంత బాగుంటుంది. మీ షిఫ్ట్ అయిపోయిందా గురుగారు? అయిపోయిందా? ఎలా అనిపిస్తుంది షిఫ్ట్ తర్వాత జిమ్కి రావడం? చాలా ఎక్సైటింగ్గా ఉందా? ఇలాంటి మా ఫ్రెండ్స్ ఉంటే ఓకే, థ్యాంక్ యూ. పోస్ట్ వర్కౌట్ పంప్ బల్క్లో ఉన్నాను, కొంచెం షేప్ కటింగ్ పోద్ది, తర్వాత చేస్తాను వెంకటేష్ అలుగు అంటే ఏంటో అందరికి. స్టేట్ యూనియన్ కీప్ సపోర్టింగ్. బాయ్. వర్కౌట్ అయితే అయిపోయింది. అందరం లైక్ మా గ్యాంగ్ ఉంటుంది, అందరం కలిసి వర్కౌట్ చేస్తాం. నేను కిరణ్ ఏమో బ్యాక్ చేస్తాం, మళ్ళీ గోపి గారు కూడా బ్యాక్ చేశారు గురుగారితో పాటు. ఎలా ఉండండి వర్కౌట్? అలా అన్నాను కదా. మీరు ఎలా మేనేజ్ చేస్తారంటే షూటింగ్ అంతా డే మొత్తం మీ కాల్ షీట్ అంతా ఫినిష్ చేసి మళ్ళీ జిమ్కి రావడం ఎలా మోటివేషన్ వస్తుంది? తడుచుకుంటూ ఇంటికైతే వచ్చాను. సారీ. వర్కౌట్ అయిపోయింది, చాలా బాగా చేసాం బ్యాక్ వర్కౌట్. స్లోగా కొంచెం కిరణ్ క్లాస్కి వెళ్ళి వచ్చేసరికి టైం సరిపోలేదు. సో 5 వేరియేషన్ చేసి ఫినిష్ చేసాము. మళ్ళీ ఈరోజు మంచిగా చాలా వర్క్ ఉండే ఆఫీస్లో, అందుకే నాకు కూడా లేట్ అయిపోయింది. బట్ టైం మేనేజ్ చేసుకొని ఎలాగైనా జిమ్కి వెళ్ళాలని అనిపించింది, వెళ్ళాను ఇంకా కంపల్సరీగా. జిమ్ అని ఎన్నిసార్లు ఎందుకు అంటానంటే, జిమ్ ఎలాంటిదంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 50% ఎఫర్ట్ పెట్టామనుకోండి జిమ్లో, మనకు 50% రిజల్ట్ ఇస్తుంది. మనం 80% ఎఫర్ట్ పెడితే 80%, 100% ఎఫర్ట్ పెడితే జిమ్ కూడా 100% ఎఫర్ట్స్ ఇస్తారు. బేస్డ్ అపాన్ మన ఎఫర్ట్స్ 100% ఇవ్వాలి, 100% రిజల్ట్స్ కూడా మనకు వస్తాయి. మెయిన్గా కన్సిస్టెన్సీ. నేను ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు దాదాపు 15 సంవత్సరాలు అవుతుంది
చాలామంది నన్ను అంటారు 15 సంవత్సరాలు ఏం చేస్తావు అది ఇది అని. నేను 15 సంవత్సరాలు కన్సిస్టెన్సీగా వర్కౌట్ చేశాను. ఫస్ట్ డిసిప్లిన్ నేర్చుకున్నాను, అవి చేశాను. డబ్బుల కోసం ఎప్పుడు చేయలేదు, చేయను కూడా. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. ఎందుకంటే డబ్బులు అనేది శాశ్వతం కాదు. ఆ పాట వదిలేస్తే కనుక ఇప్పుడు నా వల్ల నా కొలీగ్స్, మళ్ళీ బయట ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ వాళ్ళు, రిలేటివ్స్ అందరూ మోటివేట్ అయ్యారు. అది చాలు నాకు. నా వాళ్ళు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళు ఒక్కరు మోటివేట్ అయినా అది చాలు, అంతే. నేను ఏదో డబ్బుల కోసం చేసి ఏదో చేసేద్దామని అయితే అసలు ఇంటెన్షన్ లేదు, ఉద్దేశం లేదు. లెక్చర్ ఏమి ఇవ్వట్లేదు, జస్ట్ అనిపించింది చెప్పాలని చెప్పానంతే. కాంపిటీషన్కి వస్తే అది నా చిన్నప్పటి కోరిక. వెళ్ళాను, కంప్లీట్ చేశాను, వచ్చాను, అయిపోయింది. అది అయిపోయింది. ఇంకా మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే కనుక అప్పుడు చేస్తాను. కానీ ఇప్పట్లోనైతే ప్లాన్ ఏం లేదు. ఎందుకంటే కెరియర్ మీద కూడా ఫోకస్ చేయాలి. ఇప్పుడు అందరూ వేరే వాళ్ళు ఎందుకు చేస్తారంటే మొత్తం వాళ్ళ కెరియర్ అంతా బాడీ బిల్డింగ్ ప్లస్ ట్రైనర్గా అయిదామని ఆ ఇంటెన్షన్తో చేస్తారు. నాకు అలాగే ఇంటెన్షన్ ఏం లేదు. నాకు ఫుల్లీ ఫోకస్ నా కెరియర్, నా ఫ్యామిలీ ఉంది కాబట్టి చేస్తున్నాను. ఇంకా మీరు కూడా అందరూ అట్లీస్ట్ డేకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా కుదిరితే కనుక వర్కౌట్ చేయండి, హ్యాపీగా ఉంటుంది. మసాలాతో ఏదో చేస్తున్నారు ఇంట్లో వాళ్ళ కోసం, కోసం వస్తుంది. ఇంకా సపోర్ట్ చేయండి. గుడ్ నైట్, స్టే సేఫ్.